నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మెయిన్ టాపిక్ అరవింద్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలని ఎట్లా తనకు అనుకూలంగా మలుచుకుంటుంది, ఎక్కడ సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా ఏ విషయాన్నైనా తప్పు చేస్తే తర్వాత దాన్ని తన వైపుకి ఎట్లా తిప్పుకుంటుంది, భారతదేశ ప్రజల్ని ఎట్లా నెడుతుందంటే ఒక భ్రమలోకి కొన్ని ఉదాహరణలతో మొదలు పెడతాను. ప్రస్తుతం 20 సంవత్సరాలు ఉన్న యూత్కి చాలా విషయాలు తెలియవు. 2010లో చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు మే 2010 మావోయిస్టులు 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని చంపేశారు. చంపేసినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి మామూలుగా అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, ఖండించాలి. కానీ ఆయన మావోయిస్టులను ఎక్కడా కూడా మీ తుపాకుల్ని విడిచిపెట్టండి ఇవన్నీ అనకుండా, సరెండర్ అవ్వమని కూడా అనకుండా, ఆఖరికి బతిమాలుతూ కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఒక హోంశాఖ మంత్రిగా మాట్లాడలేదు, వాళ్ళ మీద చర్యలు లేవు, వాళ్ళని కనీసం టాక్స్కి కూడా పిలవలేదు. అదే చిదంబరం యూపీఐ డిజిటల్ పేమెంట్స్ గురించి వచ్చినప్పుడు చిన్న చిన్న కూరగాయల వ్యాపారులంతా కూడా ఎలా యూజ్ చేస్తారు ఈ యూపీఐని, అక్కడ వైఫై ఉంటుందా, ఇంటర్నెట్ ఉంటుందా అంటూ మాక్ చేశాడు లోక్సభలో. తర్వాత మనం చూసాం రాజ్యసభలో. తర్వాత మనం చూసాము విదేశీయులందరూ కూడా ప్రస్తుతం యూపీఐ గురించి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా మా దేశాల్లో కూడా ఈ టెక్నాలజీ వాడతామనగానే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా సిగ్గుపడకుండా ఆ మోడీ ప్రభుత్వంలో సక్సెస్ అయిన ఈ డిజిటల్ పేమెంట్ని ఇది మేమే కనిపెట్టాము, మా పార్టీయే కనిపెట్టింది అంటూ కూడా సోషల్ మీడియాను హోరెత్తించడానికి ప్రయత్నించారు. క్రెడిట్ చోరీ క్లియర్గా చెప్పచ్చు. రేపు పొద్దున వీళ్ళు గాంధీ ఫ్యామిలీయే గ్రావిటీ, అట్లాగే న్యూటన్ కాదు కనిపెట్టింది, గ్రావిటీని కనిపెట్టింది గాంధీ ఫ్యామిలీ అని చెప్తారు ఎక్కడ మొహమాట పడకుండా. వీళ్ళు చేసే తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2012లో ఈ సిలిండర్ల గురించి వచ్చినప్పుడు రేణుకా చౌదరి లాంటి వాళ్ళందరూ కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడి, మీడియా వాళ్ళు ఎందుకింత సిలిండర్లు ఇట్లా రేట్లు పెంచారు అంటే ఆమె ఎంత వ్యంగ్యంగా మాట్లాడిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. వీడియో కూడా ప్లే చేస్తాను. ఇంకా పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్కి కేసు ఎక్కడా కూడా ప్రూఫ్స్ లేవు, ఛార్జ్షీట్లో సరైన ఎవిడెన్స్ ఇవన్నీ కనపడలేదు అంటూ కూడా కేసుని ఎక్విట్ చేసింది వీళ్ళందరినీ కూడా, సిసోడియాని, కేజ్రీవాల్ని లోయర్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు. ఎప్పుడైతే ఈ లోయర్ కోర్టు ఎక్విట్ చేసింది వీళ్ళిద్దరినీ కూడా, వెంటనే ఆస్కార్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు అరవింద్ కేజ్రీవాల్. ఆనంద బాష్పాలు, కన్నీళ్ళు, ఆ తర్వాత ముసలి కన్నీరు అని చెప్పచ్చు. మీడియా అంతా రాగానే వెంటనే ఢిల్లీలో ఎన్నికలు జరపండి, ఇప్పుడు జరిపితే బీజేపీకి 10 స్థానాలు కూడా రావంటూ కూడా ఆయన లోపలున్న ఇన్ని సంవత్సరాలు ఆ శేషమహల్ని అవన్నీ మిస్ అయిపోతున్నాడు. ఢిల్లీలో వాటినన్నిటినీ బాధని వెళ్ళగక్కాడు ఒక్కసారి. మనం అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు పెట్టింది ఎవరు అసలు? అఫీషియల్ కంప్లైంట్ కాంగ్రెస్ పెట్టింది, ఢిల్లీ పోలీస్కి ఫైల్ చేసింది కేజ్రీవాల్ మీద. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ స్కామ్లో మీరు ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ మీద చర్యలు తీసుకోమని. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఎక్విటెడ్ కాబట్టి లోయర్ కోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మోడీని విమర్శిస్తోంది. కేసు పెట్టింది వీళ్ళు. సుప్రియా శిరాంటి లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి కేజ్రీవాల్ని ఎక్స్పోజ్ చేశారు. కాంగ్రెస్ లీడర్స్ చాలామంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లిక్కర్ స్కామ్ మీద వాళ్ళందరూ కూడా ఈ కేజ్రీవాల్ని విమర్శించారు. పోలీసులు చర్యలు తీసుకోవాలి అన్నారు. తెలంగాణకు వచ్చేటప్పటికి కవిత గురించి కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ బండి సంజయ్ లాంటి వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ ఒకటే, కవిత మీద చర్యలేవు అంటూ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో వాడుకొని ప్రస్తుతానికి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ని ఎక్విట్ అవ్వగానే కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైపు వేలు చూపిస్తోంది. ఎక్కడా సంబంధం లేదు. కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, చర్యలు తీసుకోమంది కాంగ్రెస్ పార్టీ. ఈడీ
సిబిఐ వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత అందులోనే అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా అరెస్ట్ అయ్యారు. కవిత లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. కవిత లాంటి వాళ్ళు ఈ రోజుకి కూడా సిమ్ కార్డులు ఎందుకు మార్చారు, సెల్ ఫోన్ల విషయం కూడా ఎక్కడ మాట్లాడరు. బెయిల్ మీద ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఫిబ్రవరి 27 నేను ఈ వీడియో చేస్తున్న సమయం 2026 ఢిల్లీ లోయర్ కోర్టు మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో డిశ్చార్జ్ చేసింది. కేసు హిస్టరీ తీసుకుంటే మనం ఒకసారి మాత్రం ఈ జస్టిస్ మీద, అకౌంటబిలిటీ మీద చాలా అనుమానాలు కామన్ సిటిజన్ కూడా వస్తాయి, ప్రతి భారతీయుడికి కూడా. ఎందుకంటే ఒకసారి మనం జ్యుడిషియల్ పాత్ని కనుక రీక్యాప్ ఒకసారి హిస్టరీ తవ్వితే ఏం జరిగింది ఏంటి అని. సిసోడియాని సిబిఐ అరెస్ట్ చేసింది ఫిబ్రవరి 26, 2023లో. ఆ తర్వాత ఈడీ మార్చి 9, 2023 దేని మీద 2021, 2022 ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి లిక్కర్ స్కామ్లో, వీటి మీద పాలసీ మీద అని. ఆ ఛార్జెస్ ఏమేమి పెట్టారు అప్పుడు? వైలేషన్స్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఐపీసీ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మీద. ఆ తర్వాత సిబిఐ కోర్టు బెయిల్ డినే చేసింది. ఎందుకు అంటే సిసోడియా పాత్ర బాగా ఉంది, ఇందులో కాన్స్పిరసీ ఉంది, పాలసీ ఫార్ములేషను, ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఆయనే చేశాడు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది మేలో, మళ్ళీ జూలై 2023లో. ఏమని టర్మ్ చేసింది? చాలా సీరియస్, ఇది వెరీ సీరియస్ కేసు అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆ రోజు బెయిల్ రద్దు చేసింది. మే 21, 2024 జడ్జిమెంట్ ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ పవరు, బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్టు, ఫ్యాబ్రికేటెడ్ పబ్లిక్ ఫీడ్బ్యాకు వయా డమ్మీ ఈమెయిల్సు, ప్రాఫిట్ మార్జిన్ 5% నుంచి 12% దాకా కిక్ బ్యాక్స్, ఎక్స్పర్ట్ అడ్వైజులు అంతా కూడా నొక్కేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. 100 కోట్లు అడ్వాన్స్ పేమెంట్గా తీసుకుంది ఎలక్షన్ ఫండింగ్కి. అలాగే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ని డిస్ట్రక్ట్ చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని. మే 21, 2024 జడ్జిమెంట్ కూడా వచ్చింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా బెయిల్ డినే చేసింది. అక్టోబర్ 30, 2023 ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే 338 కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది రిలవెంట్ లాస్ ప్రకారం అని. ఆగస్టు 9, 2024 బెయిల్ వచ్చిన మాట నిజమే, కానీ దేని మీద అంటే సాక్ష్యాలు లేవని కాదు, ఎక్కువ కాలం 17 నెలల పైన వాళ్ళని డిటెన్షన్లో ఉంచారు కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు, డిలే ట్రయలు ఇదంతా కూడా అంటూ స్పీడీ ట్రయల్స్ నిర్వహించండి అండర్ ఆర్టికల్ 21 ప్రకారం అని. కాగ్ రిపోర్ట్ ఏమిచ్చింది? 2002 కోట్లు రెవెన్యూ లాస్ అయింది ఢిల్లీ ప్రభుత్వానికి. కేజ్రీవాల్, సిసోడియా వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి, లైసెన్స్ వైలేషన్స్కి, ప్రాఫిట్ మార్జిన్ హైక్స్కి, అలాగే ఈ డిస్రిగార్డెడ్ ఎక్స్పోర్ట్ ఇన్పుట్కి, ఇవన్నీ అని. కేజ్రీవాల్ నిజంగానే అంత సచ్చీలుడవుతే ఎందుకు పాలసీని ఇవన్నీ కూడా మాడిఫై చేశాడు? ఇర్రెగ్యులారిటీస్ అన్నీ సర్ఫేస్ అయ్యాక ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ సిమ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు? ఈ వెండర్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఎందుకు డిలీట్ చేశాడు? కమిషన్ 6% నుంచి 12% చేసిన మొబైల్ నెంబర్స్, వెండర్స్ ఇవన్నీ కూడా కోర్టు, పబ్లిక్ స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేజ్రీవాల్ స్కీమ్స్, బై 1 గెట్ 1 ఫ్రీ, ఇవన్నీ కూడా ఢిల్లీలో ఫ్యామిలీస్ని ఈ లెక్కర్కి సంబంధించి ఎట్లా నాశనం చేసే అందరికీ తెలుసు. ఈ మెరిట్స్ మీద బయటికి రాలేదు. ఇవన్నీ కరప్టెడ్ అడ్మినిస్ట్రేషను. ఢిల్లీ ఓటర్స్ ఈ మధ్య జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఏం బుద్ధి చెప్పారో కేజ్రీవాల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ హయ్యర్ కోర్ట్స్ మొత్తం ఖచ్చితంగా మళ్ళీ రీఎగ్జామిన్ చేస్తాయి ఎవిడెన్స్ అన్నీ. కాకపోతే సిటిజన్స్ మాత్రం అకౌంటబిలిటీ పబ్లిక్ ఆఫీసులో క్వశ్చన్ చేస్తూనే ఉంటారు, ఏం జరుగుతుందని. ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ మాట్లాడాడు, వీరేంద్ర సచ్దేవ్ చాలా క్లియర్గా చెప్పాడు, లోయర్ కోర్టు వర్డిక్ట్స్ వచ్చినాయి కానీ ఎవిడెన్స్ లేవని చెప్తున్నారు, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని. అదంతా కూడా టెక్నికల్గా సిబిఐ చూసుకోవాలి, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీసు. అసలు ముందు టెక్నికల్ ఎవిడెన్స్నే కదా వాళ్ళు డిస్ట్రాయ్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా దాని మీద మాట్లాడాలి, ఇవన్నీ అని చెప్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి రాబోయే రోజుల్లోని. ఇంతకు ముందు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా
అతనికి ఎందుకు మరి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినాయి? సాక్ష్యాలు ఉన్నాయన్నారు, సీరియస్ ఎలిగేషన్స్ అన్నారు, సీరియస్ మ్యాటర్ అన్నారు. మరి హైకోర్టు, సుప్రీంకోర్టు అతనికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చి ఈరోజు లోయర్ కోర్టు ఎందుకు డిశ్చార్జ్ చేసింది? ఇవన్నీ కూడా ఒక పెద్ద నాటకానికి లేపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఢిల్లీలో కేజ్రీవాల్ అడుగు పెడుతున్నాడు అంటేనే డీప్ స్టేట్ మళ్ళీ ఎంటర్ అయినట్టు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాము భారతదేశంలో ఫ్యాక్టరీ వర్కర్సు, ఈ లో క్యాడర్ వర్కర్సు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయబోతున్నారు. మార్క్ మై వర్డ్స్, మనం రాబోయే 6 నెలల్లో భారతదేశంలో ఈ వర్కర్సు వీళ్ళందరూ కూడా లేబర్సు వీళ్ళందరినీ రెచ్చగొట్టి మళ్ళీ స్ట్రీట్ ఫైట్కి రాబోతోంది. భారతదేశంలో మనం మళ్ళీ ఒకసారి చూడబోతున్నాం యాజిటేషన్సు. కేజ్రీవాల్ తన పాత్ర తాను పోషించబోతున్నాడు 2026, 27లో. థ్యాంక్ యూ.